'శంబాల'. 'శంబాల' మూవీ గురించి మాట్లాడుకుందాం భయ్యా. దీనికి ఇంత హైప్ ఎందుకుంది అని నేను ఇంతకు ముందు ఎందుకు అనుకున్నానంటే, ప్రభాస్ దీనికి కొంచెం అండగా ఉన్నాడు. సాయి కుమార్ ఉన్నాడు. సాయి కుమార్‌ని ప్రభాస్ కొంచెం దగ్గరగా తీసుకొని ఈ మూవీకి కొంచెం హైలైట్ గా మార్చాడు అని అయితే నేను అనుకున్నాను భయ్యా. నాకు మరీ ఇంత పిచ్చి నా కొడుకు ఏందిరా అనిపించింది భయ్యా. నాకు ఆ ట్రైలర్ చూసిన తర్వాత టీజర్‌కి రివ్యూ కూడా ఇచ్చాను. దానికి కూడా నాకు ఇదే మైండ్ సెట్ లో ఉన్నాను. ప్రభాస్ ఉన్నాడు కాబట్టి దానికి ఏదో కొంచెం హైప్ వచ్చిందని. కానీ ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది. ప్రభాస్ హైప్ కాదు భయ్యా. అసలు ఈ మూవీ హైలైట్ అయితే నాకు అనిపించింది. ట్రైలర్ మాత్రం వేరే రేంజ్ లో కొత్త సింపేసి ఆరేసినట్టు అనిపించింది భయ్యా. మొత్తం వేరే రేంజ్ లో అయితే ఉంది భయ్యా ట్రైలర్ మాత్రం. అసలు ట్రైలర్ లోనే మొత్తం మూవీ అంతా చూపించినట్టయితే నాకు అనిపించింది భయ్యా. ఒక్కది ఎక్కడో అంటే వేరే లోకం నుంచి ఒక రాయి అయితే వచ్చింది భయ్యా. ఆ రాయి వాళ్ళ ఊర్లో అందరికి సమస్యలు చచ్చిపోవటాలు అవన్నీ ఉంటాయి. అలాంటి టైంలో వాళ్ళందరూ దేవుళ్ళకి పూజ చేసి దేవుణ్ణి నమ్ముకుంటా దాన్ని భస్మం చేయాలని అనుకుంటారు. కానీ అది భస్మం కాకపోవటం వల్ల ఈ ప్రాబ్లం చాలా వరకు ఎక్స్‌ప్లోర్ అయ్యి అందరికి తెలియటం వల్ల ఒక ఆఫీసర్‌ని ఆ ప్రాబ్లమ్స్ క్యూర్ చేయడానికి ఏస్తారు. ఆ ఆఫీసర్ ఇంకెవరో కాదు మన హీరో భయ్యా. ఆ హీరోకి దేవుడంటే అసలు నమ్మకం ఉండదు. మొత్తం సైన్స్ ఫిక్షనే నమ్ముతాడు. అలాంటి టైంలో ఆ హీరో కూడా మళ్ళా దేవుణ్ణే నమ్మే రేంజ్‌కెళ్ళాడంటే అసలు ఆ మూవీ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు భయ్యా. ఇంకొకటేందంటే ఈ మధ్యలో ఆ దేవుడిని నమ్మే ప్రాసెస్ లో ఏం జరిగింది? నమ్మిన తర్వాత ఆ హీరో ఆ ప్రాబ్లమ్ ని ఎలా క్యూర్ చేశాడు అనేదే భయ్యా మూవీ అయితే. నాకెందుకంటే భయ్యా ఇప్పుడు ఆ ట్రైలర్ లోనే మొత్తం చూపించారంటే ఏముండదు. కాబట్టి ఇంకా స్టోరీ ఇంకా వేరే రేంజ్ లో ఉండిద్దనేది నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మొత్తం స్టోరీ ఎవడు కూడా ట్రైలర్ లో చూపియడు. ఎందుకంటే దాని మీద ఇంకా హైప్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న తర్వాత అది రీచ్ అవ్వలేకపోయిద్దని మొత్తం చూపియరు. కాబట్టి అది ఎక్కువ చూపియలేదనైతే నాకనిపిస్తుంది. ఇంకా ఆ మూవీలో ఇంకా థియేటర్‌లోకెళ్ళిన తర్వాత మనల్ని వేరే హైప్‌లోకైతే తీసుకెళ్తారనైతే అనిపిస్తుంది భయ్యా నాకైతే మాత్రం. ఇంకొకటేందంటే భయ్యా, ఇంకోటేందంటే అసలా మూవీలో దెయ్యమా? లేకపోతే భూతమా? లేకపోతే అంటే వేరే ప్రపంచం నుంచి వచ్చిన ఒక ఏలియన్సా? లేకపోతే అదేమన్నా దేవుడేనా? అంటే అన్ని డౌట్స్ ఉన్నాయి భయ్యా. ఎందుకంటే అసలేం అర్థం కావట్లేదు. ఆ రాయి ఏంది? ఆ రాయి ఎక్కడి నుంచొచ్చింది? అది దెయ్యమా? భూతమా? ఏలియనా? సైంటిఫిక్ ఫిక్షనా? ఏం అర్థం కాని రేంజ్‌లో అయితే నాకైతే అనిపించింది భయ్యా. ఇంకా వేరే హైపులైతే ఉంది. ఇంకొకటేందంటే ఆ ఊర్లో ప్రతి ఒక్కరు చచ్చిపోయేటప్పుడు మాత్రం నాకైతే గూస్ బంప్స్ అయితే వచ్చినాయి భయ్యా. ఇలాంట ఇలాంటి మూవీస్ 'అభి సాయి కుమార్‌కి' మాత్రం ఊహించని మూవీ భయ్యా. దీన్నైతే ప్రతి ఒక్కరైతే వేరే హైపులైతే చూస్తున్నారు. మరి చూద్దాం భయ్యా ఈ 'శంబాల' మూవీ ఏ హైప్‌కెళ్ళిద్దో. ఈ ఈ రివ్యూ గనుక మీకు నచ్చింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఖచ్చితంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎప్పుడు అప్డేట్స్ అప్పుడు వస్తాయి ఈ మూవీ గురించి మీకైతే.